హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. ఈ గోంగూర పచ్చడి ఇలా చేశారంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. నేను ఇక్కడ చాలా సింపుల్ వేలో చూపిస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈవెన్ కొత్తగా చేసేవారైనా సింపుల్గా చేసేస్తారు. సో మరి టేస్టీగా ఈ గోంగూర పచ్చడిని ఇంతకీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక 5 గోంగూర కట్టలను తీసుకున్నానండి. నేను ఇక్కడ తెల్ల గోంగూర వాడుతున్నాను, మీరు ఎర్రదైనా వాడుకోవచ్చు. కాకపోతే ఈ ఎర్ర గోంగూరకి కొంచెం కారం ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే అది పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇలా తెల్ల గోంగూర కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం తక్కువ పడుతుంది. అయితే ఇలా పచ్చిమిర్చిలో కూడా 2 ఫ్లేవర్స్ ఉంటాయండి. ఇలా లైట్ గ్రీన్ కలర్ అయితే కొంచెం కారం తక్కువగా అనిపిస్తాయి, కొంచెం డార్క్ కలర్లో ఉండేవి మాత్రం కారం ఎక్కువగా ఉంటాయి. సో చూసుకొని మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 5 గోంగూర కట్టలకి చిన్న సైజులో ఉండే మిర్చిలు ఒక 20 వరకు తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక ఇప్పుడు వీటిని ప్యాన్లోకి కానీ లేదా ఇలా గిన్నెలోకి కానీ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిర్చి, అలాగే 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు, అలాగే కడిగి శుభ్రంగా పెట్టిన గోంగూరను యాడ్ చేయండి. ఇలా మొత్తం గోంగూర యాడ్ చేశాక ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయండి. చూడండి, వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా ఒక అర గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టండి. ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5-6 నిమిషాలు స్లోగా ఉడకనివ్వండి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆకు ఇలా చక్కగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి. ఇలా కలిపాక మళ్ళీ మూత పెట్టి ఈ టమాటా గోంగూర ముక్కలు చక్కగా ఉడకడానికి మళ్ళీ ఒక 5-6 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి. చూడండి, మళ్ళీ ఇంకో 5-6 నిమిషాల తర్వాత గోంగూర ఇలా దగ్గర పడుతుంది. టమాటా పచ్చిమిర్చి కూడా చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా దగ్గరగా ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వేరొక చిన్న ప్యాన్లోకి 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ నువ్వులు తీసుకొని దూరగా ఫ్రై చేయండి. అంటే ఇక్కడ నువ్వులు ఇంకొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగానే ఉంటుంది. ఇవి ఇలా మాడిపోకుండా లైట్గా ఫ్రై చేశాక రోట్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను రోల్ వాడుతున్నాను, మీరు మిక్సీలో వేసుకోవచ్చు. ఈ నువ్వులు ధనియాలు ఇలా మెత్తగా నూరాక ఇప్పుడు ఇందులోకి పొట్టుతోనే ఉన్న ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయండి. ఈ వెల్లుల్లిపాయలు కూడా అంతా కలిసిపోయే వరకు ఇలా బాగా దంచండి. ఇవి కూడా ఇలా మెత్తగా నూరాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకుందాం. ఇక్కడ మీరు మిక్సీలో వేస్తున్నట్లయితే ఈ గోంగూర పచ్చిమిర్చి ఇది కొంచెం చల్లారాక వేసుకోండి. చూడండి, నేను ఇక్కడ అన్నీ కలిపే వేస్తున్నాను. మీరు కావాలంటే ఫస్ట్ పచ్చిమిర్చి వేసి అవి దంచాక ఆ తర్వాత గోంగూర అయినా వేసుకోవచ్చు, కానీ ఇలా మొత్తం వేసినా కూడా కలుస్తుందండి, నో ప్రాబ్లం. చూడండి, ఇలా ఆకంతా మెత్తగా నలిగే వరకు ఇలా నూరండి. మీరు మిక్సీలో వేస్తే ఒక 2-3 పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇలా మెత్తగా నూరాక ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. అయితే పచ్చడి నూరేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి. ఇక్కడ సాల్ట్ వేసే క్లిప్ మిస్ అయింది, సో మీరు సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిని పోపు చేసుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇలా పోపు దినుసులు యాడ్ చేయండి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి యాడ్ చేయండి. అలాగే మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయను కూడా యాడ్ చేయండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసి ఫ్రై చేయండి. ఇలా పచ్చివాసన పోయే వరకు అంతా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం నూరి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం గోంగూర యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి. ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే వావ్, సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి సింపుల్గా ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి. ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో ఫీడ్బ్యాక్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.